పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే విలవిల్లాడిపోతారు తల్లిదండ్రులు. వాళ్ళకు జ్వరం వస్తే వీళ్ళు కంగారు పడిపోతారు, కంటికి రెప్పలా కాపాడుతుంటారు. కానీ అందరి తల్లిదండ్రులు ఇలా ఉండరు. కొంతమంది పేరెంట్స్ కర్కశంగా మారుతున్నారు. నవమాసాలు మోసిన బిడ్డల్ని వేట కొడవలతో నరికి చంపుతోందో తల్లి, భుజాలపై ఎత్తుకుని ఆడించిన పిల్లల్ని నీళ్ల బకెట్లో ముంచి హత్య చేశాడో తండ్రి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఘటనలు. అసలు కొంతమంది తల్లిదండ్రులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? కన్నబిడ్డల పాలిట కాల ఎముళ్ళుగా ఎందుకు మారుతున్నారు? కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలకు కొసరి కొసరి గోరు ముద్దలు తినిపించింది ఆ తల్లి. అలాంటి తల్లి తన కడుపు తీపిని మరిచిపోయి ఏకంగా మరణ శాసనం రాసింది. 7 ఏళ్ళు 5 ఏళ్ళు వయసున్న తన కొడుకులిద్దర్నీ వేట కొడవళ్లతో నరికి చంపింది. హైదరాబాదులో జరిగింది ఈ ఘటన. బంగారం లాంటి పిల్లోడు. చదువు, ఆటలు, మారాన్ చేయడం ఇవి తప్ప మరోటి తెలియని పసి వయస్సు. వేలు పట్టి నడిపించే నాన్నే చంపేస్తాడని ఊహించలేదు. అవును, కానీ పెంచిన చేతులతోనే ఐస్ క్రీంలో సైనైడ్ కలిపి ఇచ్చాడు తండ్రి. ఆ తరువాత తాను తిన్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా యనమలకుదురులోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్లో జరిగింది ఈ దారుణం. ఇలాంటి దారుణమే కాకినాడలో కొద్ది రోజుల క్రితం జరిగింది. పిల్లలు సరిగ్గా చదవడం లేదని ఆ తండ్రి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. కన్న బిడ్డలన్న కనికరం కూడా లేకుండా అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఇద్దరు కుమారుల కాళ్ళు చేతులు కట్టేసి బాత్రూంకి తీసుకెళ్లి నీళ్ల బకెట్లలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఇంతకంటే దారుణమైన తండ్రి ఎవరైనా ఉంటారా? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనమైంది. తన వివాహేతర బంధానికి అడ్డొస్తున్నారన్న కారణంతో 3 బిడ్డలను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకుంది కన్నతల్లి రజిత. గెట్ టుగెదర్లో తన క్లాస్మేట్తో టచ్లోకి వెళ్లిన రజిత పేగు బంధం కంటే అనైతిక బంధమే ముఖ్యమనుకుంది. ఇలా చెప్పుకుంటే ఈ మధ్యకాలంలో ఎన్నో దుర్ఘటనలు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో మాజీ లెక్చరర్ అయిన చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా తన 2 పిల్లల్ని చంపి భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. అంతెందుకు, మొన్నటికి మొన్న పెద్దపల్లి జిల్లాలో సాహితీ చేసిన పని అందర్నీ కలిచివేసింది. సన్నగా ఉన్నాననే ఆత్మన్యూనత భావనతో ఉండేది. డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తను చనిపోతే బిడ్డను ఎవ్వరూ చూడరని 3 ఏళ్ల కూతుర్ని కూడా చంపుకుంది. అసలు తల్లిదండ్రులకు ఏమైంది? తమ మనసులోని చెడు ఆలోచనలకు పిల్లల్ని ఎందుకు బలి చేస్తున్నారు? కన్న ప్రేమకు అర్థం మార్చేస్తున్న తల్లులు వైపు, లాలించిన చేతులతోనే చంపేస్తున్న తండ్రులు మరోవైపు. సమాజంలో ఈ విపరీత పోకళ్ళు ఎందుకు పెరుగుతున్నాయి? సామాజికవేత్తలు, మానసిక వైద్యులు ఏం చెప్తున్నారు? ఊపిరి పోసిన వారే ప్రాణాలు తీస్తున్నారు. నవమాసాలు మోసి బిడ్డను కన్నవారే కాల ఎముళ్లుగా మారుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులే ఆ తరువాత పిల్లలకు మరణ శాసనం రాస్తున్నారు. ఏ పాపం తెలియని పసికందులను చిదిమేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి దారుణాలు ఇంటి పెద్ద ప్రేరణతోనే జరుగుతాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల వంటివి వారి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా పైకి కనిపించినా బలవంతంగా ఉసురు తీసుకునే స్వభావం వెనుక మానసిక రుగ్మతలే కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు. ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు చనిపోవడమే తమ సమస్యలకు పరిష్కారంగా భావిస్తారని విశ్లేషిస్తున్నారు. సూసైడ్ చేసుకోవటము, దాంతో అదే సమయంలో వాళ్ళ పిల్లల ప్రాణం తీయడం అనేది కూడా వాళ్ళ మానసిక స్థితిని మనం డెఫినెట్లీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. యూజువలీ మనకి క్రానిక్ డిప్రెషన్స్ కావచ్చు, లేదా బైపోలార్ డిసార్డర్స్ కావచ్చు, లేదా కొన్నిసార్లు స్కిజోఫ్రెనిక్ ఇల్నెసెస్ ఆర్ సైకోటిక్ ఇల్నెసెస్లో యూజువలీ సూసైడ్ అలాంగ్ విత్ కిల్లింగ్ దేర్ ఓన్ చిల్డ్రన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడే తల్లిదండ్రులు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. వాళ్లకు లోపల కొన్ని శబ్దాలు వినిపిస్తుంటాయి. చచ్చిపో, పిల్లల్ని చంపై లాంటి వాయిస్లు వినిపిస్తుంటాయి. దీంతో వాళ్లు అందులోనే అలా కూరుకుపోయి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ప్రవర్తన మార్పులు కనిపించినప్పుడు సదరు తల్లి లేదా తండ్రిని వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళ తల్లిదండ్రుల్లో కానీ, లేకపోతే యూజువలీ నేబర్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయో ఇమీడియట్లీ ఒక సైకాట్రిస్ట్ చూపించడమో, లేకపోతే నియర్ సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకెళ్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టెప్లో మనము ఈ స్టెప్లో మనం అడ్రస్ చేయగలిగితే ఇటువంటి దారుణాలకి పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
తల్లిదండ్రులు పిల్లలను తమ ఆస్తిగా భావిస్తుండడం వల్ల వారిపై సర్వాధికారాలు తమకే ఉన్నాయన్న మానసిక స్థితికి వచ్చేస్తున్నారు. పిల్లలకు జన్మనివ్వడమే తప్ప వారి ప్రాణాలు తీసే హక్కు ఏ తల్లిదండ్రికి లేదు. చాలామంది తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుంటూ మా తర్వాత మా పిల్లలని ఎవరు చూస్తారనే బాధతోనో భయంతోనో పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. కానీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఏంటి అంటే సమస్య అనేది తాత్కాలికమైంది. ఆ సమయంకే సమస్యగా అనిపిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత దీనికా నేను భయపడ్డాను అనే సందర్భాలు చాలా వస్తాయి. దాన్ని అధిగమించి పిల్లలతో సహా కూడా ఆ కుటుంబం మొత్తము ఇంకా ముందుకెళ్లాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన చాలా ఉంటుంది. సమాజంలో పరిస్థితులు మారిపోయాయి. పక్కోడితో కంపేర్ చేసుకోవడం ఎక్కువైపోయింది. తమను తాము కంపేర్ చేసుకోవడమే కాకుండా పిల్లల్ని కూడా మిగతా పిల్లలతో పోల్చి చూడడం అసలు సమస్యకు కారణమైంది. సామాజిక ఆర్థిక పరిస్థితులు తల్లిదండ్రుల మనసుల్ని కలుషితం చేస్తున్నాయి. తల్లి చనిపోవచ్చు, తండ్రి చనిపోవచ్చు, యాక్సిడెంట్లో చనిపోవచ్చు, రైతులు ఆత్మహత్య చేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా సమస్యల్లో ఉండి చనిపోవచ్చు. అనేక రకాలుగా పిల్లలు పెద్దల రక్షణ లేకుండా ఎక్కువ మంది అవుతూ ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు అయితే, ఇంకొక వైపు పిల్లలతో సహా తల్లిదండ్రులు చనిపోవాలనుకోవడం అనేది, ఇవన్నీ మనకు సమాజంలో పెరుగుతున్నటువంటి అనేక సంక్షోభాలకి ఒక ఉదాహరణలుగా నిలుస్తాయి. మారిన పరిస్థితులు తల్లిదండ్రుల్లో క్రూరత్వాన్ని పెంచుతున్నాయి. క్షణికావేశంలో ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎదుటి వారి ప్రాణాలు తీసేందుకు, తమ ప్రాణాలు తీసుకునేందుకు వెనకాడటం లేదు. నిజానికి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని భగవంతుడు అందరికీ ఇచ్చాడు. కేవలం క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకుంటున్న నిర్ణయాలు పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి.